హెల్దీ చికెన్ సూప్ తయారు చేసి చూపిస్తానండి. హెల్దీ చికెన్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బోన్లెస్ 100 గ్రాములు, చికెన్ బోన్స్ 250 గ్రాములు, వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు, మిక్స్డ్ వెజిటబుల్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూన్, ఆనియన్ చంక్స్ 1/2 కప్పు, పార్స్లీ 1/2 కప్పు, మిరియాలు 1 స్పూన్, బిర్యానీ ఆకు 2, వెల్లుల్లి రెబ్బలు కొన్ని. హెల్దీ చికెన్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించండి. సో చికెన్ సూప్ కోసం అని మనం స్టాక్ చేసుకోవాలండి. సో ఈ స్టాక్ ఏంటంటే కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే చికెన్ బోన్స్తో ఈ స్టాక్ చేస్తాం. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, చంక్స్ అని వేసాక సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకుందామండి. షూర్ అండి. సో రెగ్యులర్గా తీసుకున్న చికెన్ సూప్కి హెల్తీ చికెన్ సూప్కి డిఫరెన్స్ ఏంటండి? సో జనరల్గా ఏంటంటే సూప్లో ఏంటంటే ఎక్కువ ఎటువంటి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండదండి. సో అందుకోసం నేను హెల్దీ ఆప్షన్ చెప్తాను. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ స్పైసెస్ కూడా అలా ఉండవు. సో అసలు చాలా తక్కువ స్పైసెస్ ఉంటాయి. జస్ట్ మనం బ్లాక్ పెప్పర్ మాత్రం వేస్తాం. సో ఇలా నూనె వేడెక్కింది కదా, దీంట్లో స్టాక్ కోసమని కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. రఫ్ గా కట్ చేస్తే సరిపోద్ది. సో ఎందుకంటే ఇవి మనం కంప్లీట్ గా స్ట్రెయిన్ చేసేస్తాం. సో ఫైన్ చాప్ ఏం అవసరం లేదు. అలాగే బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు కూడా వేసుకుంటామండి చికెన్ సూప్ లో. సో ఫ్రాగ్రెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట బిర్యానీ ఆకుతో. అలాగే మిరియాలు. సో వీటన్నిటిని వేసుకున్నాక దీంట్లోనే ఈ చికెన్ బోన్స్ ఏవైతే ఉన్నాయో బోన్స్ దీంట్లో మనం వేసుకుంటాం. సో దీనికోసం అంటే స్పెషల్ గా ఎలాంటి చికెన్ తీసుకోవాలండి? చికెన్ బోన్స్ అండి, జస్ట్ బోన్స్ అయితే సరిపోతుంది. సో ఎందుకంటే ఈ బోన్స్ లో ఏంటంటే మనకి ఇది స్టాక్ అనేటప్పుడు ఏంటంటే మనకి బాయిల్ అయిన తర్వాత ఓన్లీ ఈ బోన్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ మాత్రం మనం తీసుకుంటాం. సో మిగిలినంత మనం ఫిల్టర్ చేసి పడేస్తాం కాబట్టి సో బోన్స్ తీసుకుంటే బెటర్ అండి, సరిపోతుంది. సో దీంట్లో నీళ్లు మన స్టాక్ కి తగిన నీళ్లు వేసుకోవాలండి. సో ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి దాంతో పాటు చికెన్ కూడా వేసుకున్నారు, అలాగే వాటర్ కూడా వేసుకోవాలి. సో దీనిలో ఏంటంటే ఎప్పుడు కూడా స్టాక్ చేసేటప్పుడు దీనిలో ఉప్పు అనేది వేయకూడదండి. సో ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనం దాన్ని ఏదైనా సూప్ చేసేటప్పుడు మళ్ళీ మనకి దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏంటంటే ఉప్పు వేయకుండా జస్ట్ దీన్ని అలా బాయిల్ చేయాలి. మూత కూడా దీన్ని పెట్టకూడదు అనమాట. ఓకే. సో ఇలా ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? సో మనకి కంప్లీట్ గా బాయిల్ అవ్వాలండి. ఇది మనకి ఏంటంటే స్టాక్ చికెన్ స్టాక్ వచ్చి మనకి 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు మరగాలండి. సో వన్స్ బాయిల్ అయిన తర్వాత దీన్ని స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దాన్ని చక్కగా అలా మరగిస్తూ ఉండాలి. సో అప్పుడే మనకి మంచి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట చికెన్ స్టాక్ నుంచి. సో ఇది ఇలా మరగనిద్దామండి ఒక 40 మినిట్స్ వరకు. అలాగే అండి. షెఫ్ చక్కగా బాయిలింగ్ పాయింట్ అంటే మరుగుతుంది కదండి. అవునండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ స్టాక్ అనేది రెడీ అయింది. సో దీన్ని ఏంటంటే మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో దీన్ని ఏంటంటే ఇందులో ఏదైతే ఎక్స్ట్రాక్ట్ వాటర్ ఉందో దాన్ని మనం తీసుకోవాలి. సో దీని తాలూకు ఏవైతే న్యూట్రిషియస్ వాల్యూ అవన్నీ ఉంటాయి అవన్నీ వాటర్ లోకి వచ్చేసినట్టే కదండి. సో ఇంకా మనకి ఈ బోన్స్ తో పని లేదు. సో ఇంకా మనం దీన్ని పడేయవచ్చు. స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. సో ఇప్పటి వరకు మనం జస్ట్ స్టాక్ ని మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే సూప్ కోసమని ప్యాన్ వేడెక్కాక కొంచెం అది ఎక్కువ ఆయిల్ కాకుండా కొద్దిగా జస్ట్ అలా ఆయిల్ మనం వేసుకుంటాం. సో నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకుంటాం, నార్మల్ రెగ్యులర్ ఆయిల్ వేసుకుంటాం. ఓకే. సో ఈ నూనె వేడెక్కాక దీంట్లో ఇలా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, ఈ వెల్లుల్లి ముక్కని మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఈ వెల్లుల్లి ముక్కలు ఇలా వేగుతున్నాయి కదా. అవునండి. దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న మిక్స్డ్ వెజిటబుల్ పీసెస్ ఇలా చిన్న చిన్న డైసెస్ లో చేసుకుని అన్ని రకాల మనకి నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు అండి, ఏవైనా తీసుకోవచ్చు. ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ కూడా నేను ఈ వెల్లుల్లి ముక్కలతో పాటు వేస్తున్నాను. షూర్ అండి. అలాగే దీంతో పాటు ఇలా చిన్నగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని కూడా దీంట్లోనే వేస్తున్నాను. సో మిక్స్డ్ వెజిటేబుల్స్ తో పాటు ఇలా చికెన్ చంక్స్ ని కూడా వేసేసుకోవాలి, చిన్న చిన్న వేసుకోవాలి. సో దీన్ని మంచిగా ఇలా వేగనివ్వాలి. సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఓకే. సో ఈ స్టేజ్ లో ఉప్పు యాడ్ చేసుకోవాలి, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఓకే. సో అందుకోసమని మనం స్టాక్ లో ఉప్పు అనేది వేయలేదు. అలాగే కొద్దిగా మిరియాల పొడి, ఓకే. మిరియాల పొడిని కూడా దీంట్లో మనం వేసుకోవాలి. సో వేసుకున్నాక మంచిగా ఒకసారి ఇలా కలపాలి. ఓకే. చికెన్ కూడా మంచిగా వేగుతుంది, అలాగే వెజిటబుల్స్ కూడా చక్కగా ఇలా వేగుతున్నాయి. సో ఈ వెజిటబుల్స్ వేగుతున్నాయి కదా, ముందుగా స్టాక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ స్టాక్ ఇంకా మనం దీంట్లో వేసుకోవాలి. ఓకే. సో ఆ స్టాక్ ని ఈ టైంలో యాడ్ చేసి పెట్టుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం ఇంకా ఫ్రాగ్రెన్స్ ఎన్హాన్స్ చేయడం కోసమని చాప్ పార్స్లీ, ఈ చాప్ పార్స్లీని కూడా నేను దీంట్లో వేస్తున్నాను. మంచిగా ఒకసారి బాయిల్ అయ్యాక మనం ఇంకా సూప్ ని సర్వ్ చేసుకోవచ్చు అండి. షూర్ అండి.
షెఫ్ మరుగుతుంది కదా, సో ఇది కుక్ అయినట్టునా? చక్కగా మనకి చికెన్ సూప్ అనేది రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. వావ్, చాలా సింపుల్ గా రెడీ అయిపోయిందండి డిష్. సూప్ చాలా త్వరగా అవుతుంది. సో హెల్తీ చికెన్ సూప్ అన్నారు కదండి, దీంట్లో చికెన్ కాకుండా మరి మటన్ అలాంటివి ఏమైనా వేసుకొని చేసుకోవచ్చా? మటన్తో చేయొచ్చండి. మటన్తో చేసేటప్పుడు అంటే కొంచెం ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో మటన్తో చేసేటప్పుడు మటన్ మనం మంచిగా ఎక్కువ టైం కుక్ చేయాల్సి ఉంటుంది. అంటే సేమ్ మటన్ ఇప్పుడు చికెన్ బోన్స్ ఎలాగైతే స్టాక్ పెట్టుకున్నామో అలా అలాగే మటన్ మటన్ బోన్స్ కూడా చేయాలి. సో అయితే ఏంటంటే కొంచెం వేరే ఏంటంటే మటన్తో చేసేటప్పుడు కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తే అది మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం సూప్ రెడీ అయింది. ఓకే, హెల్దీ చికెన్ సూప్ రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. సో వేడి వేడిగా గుమగుమలాడుతూ మంచి కలర్ఫుల్గా ఉన్న ఈ చికెన్ సూప్ నా చేతిలో రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. హెల్దీ చికెన్ సూప్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ 100 గ్రాములు, చికెన్ బోన్స్ 250 గ్రాములు, వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్, మిక్స్డ్ వెజిటేబుల్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూన్, ఆనియన్ చంక్స్ 1/2 కప్పు, పార్స్లీ 1/2 కప్పు, మిరియాలు 1 స్పూన్, బిర్యానీ ఆకు 2, వెల్లుల్లి రెబ్బలు కొన్ని. హెల్దీ చికెన్ సూప్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, మిరియాలు, చికెన్ బోన్స్, సరిపడినంత నీళ్లు పోసి 40 నిమిషాల పాటు మరగనివ్వాలి. మిశ్రమం బాగా మరిగాక మరో బౌల్లోకి వడపోసుకోవాలి. ఆ తరువాత పాన్ లో కొద్దిగా నూనె పోసి అందులో వెల్లుల్లి ముక్కలు, మిక్స్డ్ వెజిటేబుల్ పీసెస్, చిన్నగా కట్ చేసుకున్న బోన్లెస్ చికెన్ పీసెస్ ని, అలాగే కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని, ముందుగా చేసుకున్న చికెన్ స్టాక్ ని కూడా వేసి కలుపుకొని, కొద్దిగా పార్స్లీ వేసి మరోసారి కలిపి కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూప్ రెడీ.